అందరికీ నమస్కారం. దేశంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్లు మన తెలుగు రాష్ట్రంలో కాకుండా దేశంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్కి ఆ రోజు పోలిన ఓట్ల యొక్క పర్సంటేజ్కి తరువాత కొన్ని రోజులు అంటే మినిమం వారం రోజులు 5 రోజులు 10 రోజుల తర్వాత కూడా ఎలక్షన్ కమిషనరు జరిగిన ఓటింగ్ని పర్సంటేజ్ ఎంత అయిందో తెలియజేయడం జరుగుతుంది. దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అసలు ఇంత వ్యత్యాసం ఎందుకు ఉంటుంది అని కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే పోలింగ్ జరిగిన గతంలో ఎప్పుడూ జరిగిన విధంగా పోలింగ్ జరిగిన రోజు కానీ లేదంటే మరుసటి రోజు కానీ పోలింగ్ వివరాలు ఎన్ని ఓట్లు పోలేని ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది తెలియజేయవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషనర్ మీద ఉంది. కానీ పోలైన కొన్ని రోజులకి అంటే మినిమం 4-5 రోజులు కానీ వారం రోజుల తర్వాత పోలింగ్ వివరాలు తెలియజేయడం ఎన్నడూ జరగలేదు. ప్లస్ తెలియజేసిన తర్వాత చాలా వ్యత్యాసం ఉంటుంది. పోలింగ్ జరిగిన రోజుని ఆయా ఏజెంట్ల ద్వారా సేకరించినటువంటి ఓట్ల శాతాన్ని మొత్తం లెక్కగడితే ఎలక్షన్ కమిషనర్ తర్వాత ప్రకటించడానికి మరీ భారీ వ్యత్యాసం ఉంటుంది. ఇంత వ్యత్యాసం గతంలో ఎప్పుడూ జరగలేదు. ఏదో కొన్ని పర్సంటేజ్ 1 or 2% కానీ %లో కానీ ఉండే తప్ప మరీ ఇంత భారీ వ్యత్యాసం ఉండడం లేదు. ఎక్కడో తప్పు జరుగుతుంది. దీని మీద పోలింగ్ జరిగిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పోలింగ్ వివరాలు పూర్తిగా ఇవ్వాలి అని మీరు ఆర్డర్ ఇవ్వండి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగిందన్నమాట. దీని మీద ఎలక్షన్ కమిషన్ ఏమన్నదంటే ఈవీఎంల మీద ఏమన్నా అనుమానం ఉంటే గతంలో కూడా సుప్రీంకోర్టు మీరే ఉత్తర్వులు ఇచ్చారు. ఈవీఎంలు ఎటువంటి దోషాలు ఉండవు. మీకు అటువంటి అనుమానాలు ఏమన్నా ఉంటే ఎలక్షన్ జరిగిన తర్వాత మీరు కోర్టుకి రండి ఎక్కడన్నా తప్పు జరిగింది అనిపిస్తే. అంతేగాని ఈవీఎంలు మంచి పటిష్టమైనవని మనం నమ్మవలసిన బాధ్యత మన మీద ఉందని మీరే కదా చెప్పారు. ఇప్పుడు మళ్ళీ పోలింగ్ పర్సంటేజ్ తేడా ఉందని వస్తున్నారు. దీన్ని స్వీకరించొద్దని చెప్తే సుప్రీంకోర్టు ఒకటి అంది ఎలక్షన్ కమిషనర్ యొక్క లాయర్ని గారిని వాళ్ళకు వచ్చిన అనుమానాన్ని నివృత్తి చేయండి. అలా ఎందుకు జరుగుతుంది? ఈవీఎంలు కూడా తర్వాత పర్సంటేజ్ల విషయంలో తేడా ఎందుకు జరుగుతుంది? మీరు ఎందుకు త్వరగా చెప్పలేకపోతున్నారు? ఎవరనమ్మని సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషనర్కి చెప్పడం జరిగింది. అంటే ఇంత తేడా ఎందుకు వస్తుంది? మరి భారీ తేడా. ఎలక్షన్ అయిపోయిన వెంటనే సాయంత్రం కానీ మరుసటి రోజు కానీ చెప్పవలసినటువంటి ఎలక్షన్ కమిషనరు కొన్ని రోజుల తర్వాత ఎందుకు చెప్తుంది? ఎక్కడో అనుమానాలు కలిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇటువంటి చిన్న అనుమానాలే నాకులాంటి వాళ్ళకు కూడా ఈవీఎంలు ఏదో తేడా జరుగుతుందా, ఎలక్షన్ కమిషనర్ ఏదైనా ఫ్రాడ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయా అని అనుమానాలు సామాన్య వ్యక్తులకు కూడా కలుగుతుంది. ఎలక్షన్ అనేది చాలా నిబద్ధతో ప్రజాస్వామ్యానికి ముఖ్యమైనటువంటి మూలస్తంభం లాంటిది. ప్రజాస్వామ్యానికి ఎలక్షన్లు జరిపే విధానం అదే సరిగ్గా లేకపోతే ప్రజాస్వామ్యం ఎందుకు పనిచేయదనే విషయాన్ని ప్రజలందరూ గమనించాలి. ఇటువంటి విషయాల్లో ఎలక్షన్ కమిషనర్ కూడా తగు చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. జై భీమ్.